ఓం హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయకశేఖరాం స్మితముఖీ వాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరాం అంబికాం ధ్యాయేత్ పద్మాసనస్థాం. వికసితవదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రా కరకలితలసత్యేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తా సతతమభయదాం భక్తనమ్రాం భవానీ. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికా సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాపస్మభాసురాం జపవిధౌ స్మరాత్ స్మరేత్ అంబికాం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా రహస్యశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. 14వ నామం కురిబిందమణి శ్రేణి మణత్ కోటీర మండిత అనేటువంటి నామాన్ని అధ్యయనం చేశాము. ఇందులో ఏమిటంటే మకుటం కిరీటాన్ని గురించి చెప్పారు. కిరీటంలో ఉన్నటువంటి మణులు ఎర్రగా ఉన్నటువంటి మణులు ఏమిటి, దేన్ని సూచిస్తున్నాయి అని అంటే ఆ కిరీటము ద్వాదశాదిత్యులను సూచిస్తున్నాయి. ద్వాదశాదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు. మనకి ఇందులో కూడా గీతలో కూడా ఆదిత్యానం అహం విష్ణు అనే మాట కూడా గీతలో వచ్చింది అనమాట. 10లో ఆదిత్యానం అహం విష్ణు. ఆదిత్యానం అంటే సూర్యులలో అంటే 12 మంది సూర్యులు ఉన్నారు, వాళ్ళలో విష్ణు అనే పేరు కలిగిన సూర్యుడు నేనేను. అంటే మనకి ఏ సూర్యుడైతే ఇప్పుడు కనపడుతూ ఉన్నాడో ఆ సూర్యుడి పేరు విష్ణువు అని అర్థం. ఈ వీళ్ళు కాకుండా ఇంకా 11 మంది ఉన్నారు ఆకాశంలో అనేటువంటి భావం మన ఋషులే చెప్పారు. ఇది 11 మంది సూర్యులు ఉన్నారంటే ఎన్ని లోకాలు ఉన్నాయో దాని ప్రకారంగా కూడా ఊహించుకోవచ్చు అనమాట. అది అయితే ఇక్కడ అమ్మవారి యొక్క కిరీటాన్ని చెప్పారు. కిరీటాన్ని చెప్పే ముందు అమ్మవారి యొక్క శిరోజాలని చెప్పారు కూడా. శిరోజ చంపక శోక పున్నాక లసత్ సౌగంధిక లసత్కచ అనేటువంటి దీంట్లో కూడా చెప్పారు. ఏమిటంటే ఇక్కడ విశేషము, అమ్మవారి యొక్క శిరోజాలను చూశాడు, దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత కిరీటాన్ని దర్శనం చేసుకున్నారు. పైనుంచి వస్తున్నాడు. దేవతలు అమ్మవారి దేవతలని చూసేటప్పుడు కూడా లేదా వర్ణించేటప్పుడు కూడా పైనుంచి వర్ణించాలనేటువంటి శాస్త్రం. అదేనే పురుష దేవతలు అయితే కింద నుంచి పైకి వెళ్ళాలి. అది అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే దీనిలో ఉన్నటువంటిది బాలామంత్రంలో ఉన్నటువంటి ఐం బీజాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు ఐం బీజం ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందనంటే అమ్మవారి శిరోజాల నుంచి బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి బిగిన్ అయ్యి కంఠాద కటి పర్యంత అక్కడ దాకా ఐం బీజం వస్తుంది. అది అనగా ఐం బీజంలో ఏమిటంటే ఉండేది సరస్వతీ మాత ఉంటుంది ఐం బీజంలో. అనగా ఐం బీజంలో ఉండేటువంటి అర్థం ఏంటంటే ఈ ముఖం అంతా కూడా ఐం బీజం. అమ్మవారి ముఖమంతా కూడా ఐం బీజము అది అర్థం. ఈ ఐం బీజాన్ని వర్ణిస్తూ ఐం బీజంలో ఉండేటువంటి ఈ అవయవాలని వర్ణిస్తూ ఉన్నారు వ్యాసుల వారి. అని వర్ణిస్తూ కిరీటాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క పాల భాగం
కాలభాగాన్ని చెబుతున్నాడు. అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అని చెప్పాడు. అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అష్టమి తిథి నాటి చంద్ర అర్ధచంద్రుని వలె విభ్రాజత్ మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి అళిక స్థల లలాట ప్రదేశముతో శోభిత ప్రకాశించుతున్నటువంటిది అమ్మవారు అని దీని యొక్క లక్ష్యార్థము, డైరెక్ట్ మీనింగ్ అనమాట. అమ్మవారి యొక్క పాల భాగము అర్ధచంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పారు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషము అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే, దీనిలో మనం తెలుసుకోవాల్సినటువంటిది అష్టమి చంద్ర. అష్టమి అనే ఒక మాట వేశారు. ఏమిటి అష్టమి అంటే? తిథులు చెప్పమంటే పాడ్యమి, విధియ, తదియ వరుసగా చెప్పుకుంటూ అష్టమి, అట్లా ఆ విధంగా పౌర్ణమి, అమావాస్య చెబుతుంటాం. అష్టమి అంటే అర్థం ఏమిటి అని అర్థం. అష్టమి అంటే 8వ రోజు అని అర్థం. అది ఇవాళ ఏంటండి తిథి? అష్టమి అంటే 8వ రోజు అని అర్థం. అది అలానే ఇవాళ ఏంటి తిథి అంటే నవమి. నవ అంటే 9. ఇవాళ 9వ రోజు. ఏంటి 9వ రోజు 8వ రోజు అంటే చంద్రుని యొక్క వృద్ధి కానీ క్షయము కానీ అయ్యేటువంటి ఎన్నో రోజు అని అర్థం. వృద్ధిలో ఉంటే అప్పుడు శుక్లపక్ష అష్టమి అంటాడు. క్షయంలో వస్తున్నాడు అనుకో అప్పుడు కృష్ణపక్ష అష్టమి అంటాడు. అదే అనమాట. ఇది అని దాని ప్రకారం మనకు క్యాలెండర్లో కూడా అలా రాసి ఉంటుంది అట్లా. అయితే ఏమిటనమాట దీనిలో చెప్పేది ఏంటి? అంకెలు చూడటం. అష్టమి అంటే 8, దశమి అంటే 10, ఏకాదశి అంటే 11, ద్వాదశి అంటే 12 అని మనకి తెలుగులో అంకెలు చెబుతాం. సంస్కృతంలో చెప్పమంటే అష్టమి, నవమి, దశమి చెబుతాం. అంతే, ఏం లేదు. అయితే ఇక్కడ అసలు విషయం వేరే ఉంది. ఇక్కడ ఏమిటంటే విషయం, ఇందులో తిథి మండల దేవత అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏమిటి అనమాట? ఈ రోజు అష్టమి చెబుతున్నామే, ఆ రోజున అమ్మవారు ఒక పేరుతో ఆ 24 గంటలు ఉంటుంది. అది లెక్క, అసలు లెక్క. అది అసలు లెక్క. అది ఈ రోజు అమ్మవారి పేరేమిటి? అది అమ్మవారి పేరు జనరలైజ్ అయిందంటే లలితా పరమేశ్వరి. ఆ మాట పక్కన పెట్టేసేయండి. ఆ లలితా పరమేశ్వరి ఈ రోజున ఏ నామంతో ఉంటుంది? ఏ నామం అమ్మవారికి? అది అంటే దానికి తిథి మండల దేవతాహ అత్ర సంతి. తిథి మండల దేవతాహ. ఆ తిథి మండల దేవతలు మీరు చెబుతుంటారనమాట. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండ అని దేనిలో చెబుతుంటారు? ఈ ఘటనలో చెబుతుంటారు. ఆ వాళ్ళు తిథి మండల దేవతలు. మొదటి రోజున శుక్లపక్షం రోజున, శుక్లపక్షం మొదటి రోజు అంటే ఏంటి? పాడ్యం. పాడ్యం రోజున అమ్మవారు ఏ పేరుతోటి ఉంటుంది? కామేశ్వరి అనే పేరుతోటి ఉంటుంది. ఇవాళ తిథి ఏమిటి అంటే పాడ్యం రోజున ఇవాళ కామేశ్వరి అని చెప్పాలి అసలు లెక్క. అమ్మవారు కామేశ్వరి అనే పేరుతోటి ఉంటుంది. అర్థం. విధి వచ్చింది అనుకోండి, మనం విధియ అంటే అది అర్థం ద్వితీయ అంటే 2వ రోజు అని అర్థం అనమాట. ఇది ఏమిటంటే అప్పుడు ఆ రోజున భగమాలిని అనే పేరుతోటి ఉంటుంది అమ్మవారు. ఇదంతా శుక్లపక్షంలో. శుక్లపక్షంలో ఆ లెక్క ప్రకారంగా అష్టమి వచ్చింది. అష్టమి అంటే 8వ రోజు. ఆ 8వ రోజున అమ్మవారి పేరు ఏంటి? త్వరిత. అది అమ్మవారి పేరు త్వరిత అనే నామంతో ఉంటుంది అమ్మవారు. అయితే మరి కృష్ణపక్షం వచ్చిందండి. కృష్ణపక్షంలో అట్టయితే మార్పులు ఎట్లా వస్తాయి పేర్లు అంటే కింద నుంచి పైదాకా వస్తాయి. అంటే అప్పుడు ఆ లెక్క ప్రకారం కృష్ణపక్షంలో అష్టమి రోజున అమ్మవారి పేరు ఏంటండి అని ప్రశ్న వేస్తారు. ఇదే పేరు వస్తుంది, త్వరిత. కృష్ణపక్షంలోను శుక్లపక్షంలోను అమ్మవారి పేరు ఒకటే. ఎట్లా ఒకటే అనంటే శుక్లపక్షంలో చంద్రుడు సగంగా ఉంటాడు. కృష్ణపక్షంలో నెమ్మది తగ్గుతూ ఉంటుంటాడు కదా, అప్పుడు కూడా సగం ఉంటాడు. కృష్ణపక్షంలో సగం, శుక్లపక్షంలోనూ సగం, 2 పక్షాల్లోనూ సగం సగం ఉంటాడు. ఇప్పుడు ఈ పక్షంలో ఉన్న 15 రోజులు, ఆ పక్షంలో ఉన్న 15 రోజులు కలపండి. ఎంత అయింది? 1 నెల రోజులు అయింది. ఒక అర్ధచంద్రుణ్ణి మళ్ళీ అర్ధచంద్రుణ్ణి కలిపేసేస్తే ఒక 1 నెల రోజులు అయిపోయింది. 15 రోజులు 15 రోజులు అట్లా. అంటే అమ్మవారి యొక్క
ఆ వదనమును చూశారు, ఆ చంద్ర వదనమును చూశారు, అది చంద్రుడితోటి సమానము అనగా కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. అయ్యా 4 రోజులు గడిచిందండి ఇప్పటికి. ఇదే మాసం అండి? చైత్ర మాసం అయిపోయిందండి. తర్వాత వైశాఖ మాసం వస్తున్నదండి. మళ్ళీ అమ్మవారు అంటే అర్థం ఏంటి? చంద్రుల్లో అమ్మవారిని చూడు అని అర్థం. శరచంద్ర నిభానన మనకు దీనిలో కూడా వచ్చింది కదా, ఇదేంటో సుందరకాండలో కూడా అట్లా అనమాట అది. కాబట్టి అమ్మవారి యొక్క వదనము చంద్రుడు. చంద్రుడు అనగా అర్థం ఏమిటి? మనకి కాలాన్ని సూచించేటువంటి వాడు. అందుకనే మనం చాంద్రమానేనా అని చెప్పుకుంటాం. మరి పెళ్లి లగ్నాలు కానీ, వివాహ లగ్నాలు కానీ, ఇటువంటివన్నీ కూడా, పుట్టినరోజులు కూడా, ఇవన్నీ దేని ప్రకారంగా చేసుకుంటామంటే చాంద్రమానం ప్రకారంగా చేసుకుంటాం మనం. అష్టమి రోజు పుట్టాడండి ఆ నెలలో అంటే మళ్ళీ ఆ నెలలో అష్టమి వచ్చే రోజున అప్పుడు అది. కానీ తారీఖు ఏదైనా కావచ్చు, మరి తేదీ ఏదైనా కావచ్చు. వాస్తవానికి ఈ తారీఖులని 1, 2, 3 తారీఖులు అనేటువంటివి ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు అప్పుడు తీసుకొచ్చారు అది, ఈ క్యాలెండర్ని. అప్పటిదాకా మన భారతదేశానికి ఈ క్యాలెండర్ లేదు. ఏ రోజుకు ఆ రోజు పాఠ్యమే విధియా తదియా చెప్పుకునేవాళ్ళు. అది అలా అనమాట ఇది. కాబట్టి త్వరిత అష్టమి రోజున అమ్మవారు త్వరిత అనే నామంతో ఉంటుంది. అమ్మవారి యొక్క లలాటము ఉన్నదే అర్ధచంద్రుని యొక్క రూపము అని అర్థం. 2 అర్ధచంద్రుల్ని కలిపేసేస్తే ఒక పూర్ణచంద్రుడు అవుతాడు. అనగా అమ్మవారి యొక్క ఆ వదనము పూర్ణచంద్రుడితోటి సమానము అని చెబుతూ ఇక్కడ ఒక విశేషము. కళలు అనేటువంటివి ఉన్నాయి, 16 కళలు అనేటువంటివి ఉన్నాయి. అమ్మవారి దగ్గర 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళల్లో 15 దాకా మన వాడికి ఇచ్చేసారు, ఎవరికి? చంద్రుడికి ఇచ్చేసేసాడు. 16వ కళ అమ్మవారి దగ్గర ఉంచుకున్నది. ఆ 16వ కళ ఏంటి? అమృత. అది అమృతం అనగా ఆ 16వ కళ అమృతం. ఆ అమృతాన్ని ఆస్వాదించామనుకోండి మోక్ష సిద్ధిరస్తు, ఇది అర్థం. కాబట్టి అమృతం అమ్మవారి దగ్గర ఉన్నది అనగా మోక్షము అని అర్థం. ఇంకొకటి మృత అమృత, నా మృత అమృత, మరణము లేనిది అని అర్థం. అమృత అనే పదానికి అర్థం అది. 16 కళల్లో 16వ కళ అమ్మవారి దగ్గర ఉన్నది. అది ఆ 16వ కళ అమ్మవారి యొక్క శిరస్సున చంద్రరేఖ. కాబట్టి అమ్మవారి యొక్క శిరస్సును చూసేటప్పుడు కిరీటం చూసావు, ఆ కిరీటం పక్కనే చంద్రరేఖ ఉన్నది చూసావు. నీవు ఇప్పుడు ఏమనుకోవాలి అని అంటే అమ్మవారి యొక్క 16వ కళను చూస్తున్నాను, అమృత కళను. కాబట్టి అమ్మవారు నాకు మోక్షము సిద్ధిరస్తు, అమృతము ప్రసాదించుగాక ఒకటి. అలానే అమ్మవారి కిరీటం చూస్తున్నావు, కిరీటంలో 12 సూర్యులు ఉన్నారు, ఎర్రగా మెరిసిపోతూ ఉన్నారు. 12 ఎర్రని రత్నాలు ఉన్నాయి. 12 మంది సూర్యుల్ని దర్శనం చేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క కిరీటం స్వర్ణ కిరీటము అనే విధంగా భావన పయనించి వస్తూ ఉన్నది మనకి. అమ్మవారి యొక్క అర్ధచంద్రుడు అనగా ముఖము ఏదనమాట పాలభాగం, ఆ పాలభాగమును అర్ధచంద్రునితో సమానంగా ఉన్నది అనే విధంగా చూసుకుంటూ పైనుంచి వస్తూ ఉన్నాం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ నామాలు చదువుకుంటూ పోతాను. ఈ నామాలు చదువుకుంటున్నా కానీ దానిలో ఏం రావాలి అని అంటే దాని యొక్క విశేషంతో ఆ భావంతో వెళ్ళిపోతూ ఉండాలి. ఆ భావంతో అలా వచ్చేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ భావం అంతా ఆ నామం చదివేటప్పుడు రావాలి. అలా వస్తే ఏమవుతుందనంటే నీవు అమ్మవారి యందు మనస్సు లగ్నం చేసి 5 ఇంద్రియాలను అక్కడే పెట్టేస్తావు అమ్మవారి దగ్గర. ఇక మరో ఆలోచన అనేటువంటిది ఉండదు. అప్పుడు అమ్మవారు నీ మీద పాశం వేసేసి పాశంతో బంధించి తనని వశగా చేసుకుంటుంది. అది అట్లా అర్థయుక్తంగా చదువుతుంటుంటే అమ్మవారు నిన్ను బంధించేసేస్తుంటే పాశంతో బంధించి తన దగ్గర అట్టు పెట్టుకుంటుంది. తన దగ్గర అట్టు పెట్టుకున్నది అని పెట్టుకున్నది అంటే అర్థం ఇక నీకు రెండవ దారి లేదు, ఒకటే దారి, అదే సన్మార్గము, అదే అమ్మవారు చూపించే మార్గం. అదేనమాట అట్లా. కాబట్టి ఈ నామాలు చదివేటప్పుడు ఆ భావంతో చదవాలి, అర్థంతో చదువుతూ ఉండాలి. తొందరగా చదువుకుందాం అనేటువంటి భావం పెట్టుకోవద్దు, నెమ్మదిగానే చదువుకోవచ్చు. ప్రతి నామానికి దీర్ఘం ఉంది, బాగా గుర్తు పెట్టుకోండి.
ఎందుకంటే చాలా మంది దీర్ఘాలు తీసేసి చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దీర్ఘం తీసేస్తే ఒక లఘువు పోతుంది, అనగా ఛందస్సు తప్పొస్తుంది. ఛందస్సు తప్పొచ్చింది అని అంటే మంత్రం తప్పొస్తుంది. అట్లా అనమాట. ఇవన్నీ మంత్రాలు ఇవి. అది అష్టమీ చంద్ర విభ్రాజలిక స్థల శోభిత షోడశాక్షరి మంత్రం, 16 అక్షరాలు ఉన్నాయి దీనిలో. అయితే దీని గురించి సౌందర్యలహరిలో 46వ పద్యం చెప్పాడు. సౌందర్యలహరిలో ఆ సౌందర్యలహరిలో లలాటం లావణ్యతి విమలం ఆభాదిత వయత్ అనేటువంటి 46వ శ్లోకం సౌందర్యలహరిలో. దానిలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిని చెప్పారు. అనగా ఈ నామం యొక్క అసలు అర్థం ఏమిటో శంకర్లు వారు సౌందర్యలహరిలో 46వ శ్లోకంలో రాశాడు. సౌందర్యలహరి అనేటువంటిది లలితా రహస్య సహస్రనామములకు వ్యాఖ్యానం. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ లలితా రహస్య సహస్రనామాలకి క్రీమ్, మీరు అంటారు చూశారు, అసలు సారము అని అంటారే, అది అట్లా అనమాట. లలితా రహస్య సహస్రనామాలకి అట్లా అనమాట ఇది. కాబట్టి అమ్మవారి యొక్క పాలభాగాన్ని దర్శించాము. పాలభాగం దర్శించగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? పాలభాగంలో బొట్టు గుర్తుకొస్తుంది. మనం అందరూ బొట్టు పెట్టుకుంటాం పాలభాగంలో. ఇది దీని గురించి చెబుతున్నాడు 16వ దీనిలో నామంలో. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక, ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక షోడశాక్షరి. ఇదేమిటంటే ముఖచంద్ర కళంకాభ, ముఖచంద్రుడు, ఆమె యొక్క ముఖచంద్రుడికి కళంకాభ మృగనాభి, కళంకము, కళంకముతో సమానమైన మత్స, కళంకం అంటే మత్స, సమానమైన మృగనాభి కస్తూరి బొట్టును విశేషిక. చంద్రుడిలో ఒక మచ్చ ఉందండి, చంద్రుడిలో ఒక మచ్చ ఉంది, మనకి చంద్రుడిలో మచ్చ కనబడుతున్నదండి అన్నారు. అంటే ఇక్కడ అమ్మవారి పాల భాగంలో కూడా ఒక మచ్చ కనబడుతున్నది. ఏమిటంటే అది మృగనాభి, కస్తూరి బొట్టు, ఇది అర్థం. విశేషంగా ధరించినటువంటిది అని చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే చంద్రుడితోటి చెబుతున్నావు కదండి మీరు, మరి చంద్రుడికి ఒక మచ్చ ఉంది కదా, మరి ఆ మచ్చ ఉంది కదా, ఆ మచ్చని ఇక్కడ ఎట్లా చెబుతున్నావు అమ్మవారికి అని అర్థం. ఇక్కడ ఎట్లా చెబుతున్నావు, అక్కడ మచ్చ ఉంది, ఇక్కడ అమ్మవారికి కూడా నుదుటిన మచ్చ ఉంది కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. దాని గురించి చెబుతున్నారు. ఏంటంటే దీనిలో విశేషం కస్తూరి బొట్టు. ఈ కస్తూరి బొట్టు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, కస్తూరి అనేటువంటిది ఒక మృగం, అది జింక లాంటిది. అది అడవిలో ఉంటుంది. అది దానికి నాభి దగ్గర ఒక నిమ్మకాయంత ఒక కాయలాగా ఉంటుంది దానికి నాభి. ఆ నాభిలో నుంచి రసము స్రవిస్తూ ఉంటుంది. దాని ప్రకృతి. దానికి అది ఏం చేస్తుంది అంటే, ఎక్కడో గడ్డి తింటూ ఎక్కడో పోయి పడుకుంటుంది. ఆ పడుకున్నటువంటిది ఒక రాతి మీద పడుకున్నది అనుకోండి, అక్కడ పడుకున్నప్పుడు ఆ నాభి నుంచి రసం కారుతుంది. ఆ రసము ఆ రాళ్ల మీద సారలాగా పడుతుంది. సారలా పడిన తర్వాత అదే వెళ్ళిపోతుంది. ఆ రసం మంచి గంధం వాసన వస్తూ ఉంటుంది. అది ఈ బోయేవాళ్ళు ఏం చేస్తారనంటే, ఈ కస్తూరి మృగాన్ని పట్టుకోవాలి. పట్టుకోవడానికి ఏం చేస్తారంటే తిరుగుతుంటారు కదా, ఎక్కడైతే కస్తూరి వాసన వచ్చిందో ఆ కస్తూరి ఆ అట్ట పోయి పోతారు. ఓహో, ఈ ప్రాంతంలో తిరుగుతున్నది అనమాట. ఇది ఒక రకంగా ఏంటంటే దాని యొక్క ఆయు ఏం చేస్తుందంటే తనే చెబుతున్నది దారి, ఎవరికి పోయేవాడికి. నెమ్మదిగా కనుక్కొని ఓహో ఈ దారిలో ఉన్నది రా అని అనుకుని దాన్ని పట్టుకుంటాడు. అయితే వీడేం చేస్తాడు, ఆ కస్తూరిని నెమ్మదిగా తీసుకొని, అది చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటిది. ఆ కస్తూరి ఎక్కువగా బాగా ధనవంతులు ఉన్నారే వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బులు వస్తాయి వాళ్ళు. సహజంగా పూర్వకాలంలో రాజులు వాళ్ళ దగ్గర అట్లా చేరుతుంటుంది ఈ కస్తూరి. ఈ కస్తూరి బాగా మంచి వాసన వచ్చేటువంటిది ఒకటి. రెండోది వైద్య శాస్త్రంలో కూడా కస్తూరి మాత్రలు ఉన్నాయి కదా, అవి ఉపయోగిస్తుంటారు అట్లా అనమాట ఈ కస్తూరి. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాం, మృగనాభి విశేషక. మృగం అంటే కస్తూరి మృగం యొక్క నాభి బొడ్డు నుండి వచ్చినటువంటి ఆ కస్తూరి యొక్క విశేషము. ఆ కస్తూరిని
అమ్మవారు తిలకముగా ధరించింది అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం, చంద్రుల్లో నుండి మచ్చ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన సహజంగా పుట్టిందండి. సహజంగా ఆయనకు ఒక మచ్చ పుట్టింది. పుట్టుకతోటే మచ్చతోటి పుట్టాడు. కొంతమంది చూడండి పుట్టుకతోటే పుట్టుమచ్చలు ఉంటుంటాయి, వాడికి ఆ పుట్టుమచ్చ పోదు ఎంత పెద్దవాడైనా. అట్లనే ఈయన గారికి పుట్టుకతోటే ఒక మట్ట వచ్చింది, మొఖానే మచ్చ ఉంది ఈయనకి, చంద్రుడి గారికి. అదనమాట. ఇట్లా అమ్మవారి వదనమే కస్తూరి బట్టు అటువంటిది కాదు. అమ్మవారికి ఈ మత్స అనేటువంటిది సహజంగా రాలేదు. ఎలా వచ్చింది అని అంటే అమ్మవారు పెట్టుకుంటే వచ్చింది అని అర్థం. అంటే అర్థం ఏమిటంటే అమ్మవారు అంటే మనస్వరూపి మనమే, తత్వమసి. మనము బొట్టు పెట్టుకుంటున్నామంటే ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటాం. పుట్టుకతోటే బొట్టు వచ్చేసాడా వీడు? పుట్టుకతోటే బొట్లతోటే వచ్చాడా? అసలు పుట్టుకతోటి ఏమొచ్చాడు? బట్టలు లేవు, ఏమి లేవు, శుభ్రంగా బేర్ బాడీతో చేసాడు. పోయి బంగారం తెచ్చుకున్నాడే వీడేమన్నా? బంగారం తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. చూడండి ఎట్లా వచ్చాడు. పూర్తి అయినటువంటి ఏమాత్రము తెచ్చుకోలేవాడు పుట్టుకతోటి. తర్వాత ఇవన్నీ ఈ జగత్తు అంతా నేర్పింది వీడికి. అది ఈ జగత్తంతా నేర్పింది కాబట్టి నెమ్మదిగా వచ్చేసింది వీడికి, ఈ జీవుడికి. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే అమ్మవారు కస్తూరి బొట్టు పెట్టుకున్నది. కస్తూరి మృగనాభం నుండి వచ్చేది, అది సుగంధభరితం మరియు పవిత్రమైనటువంటిది అని దీనిలో ఒక విశేషం. ఇక్కడ ఏమిటంటే తిలకం, అమ్మవారు తిలకం పెట్టుకుంది అనగా బొట్టు కస్తూరి బొట్టు పెట్టుకున్నది. అదేంటి? చంద్రుల్లో ఉన్న పోలిక. చంద్రుల్లో మచ్చ ఉన్నది, ఆ మచ్చను కూడా ఏమంటారంటే కుందేలు అంటారు. కుందేలుని ఇంకొక మాట ఏంటి? శశము అంటారు. శశము అంటే శశము ఆయనలో కుందేలు ఉన్నదిట అంటే చూడటానికి దూరంగా మనకు అట్లా ఆ విధంగా భావన అట్లా, అందుకని శశ అన్నాడు అనమాట. ఇంకొక విశేషం ఒకటి ఉన్నది. ఇక్కడ విశేషం అంటే బొట్టు పెట్టుకుంటాం. ఆ బొట్టు ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా ఏమని అర్థం చేసుకోవాలి? అమ్మవారిని చూసి మనం తత్వమసి అని చెబుతున్నారు. ఇక్కడ మన రూపమే అమ్మవారి యొక్క రూపం. అందుకనే స్త్రీలు, ముత్తైదు స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళని అమ్మవారుగా భావించుకొని నమస్కారం చేసి వాళ్ళకి పసుపు కుంకాలు పెడుతుంటాం. మనకు అలవాటు అది. అంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారు లలితా పరమేశ్వరుతో సమానమైన అర్థం అది. కాబట్టి ఇక్కడ అట్లనే దీనిలో అర్థం ఏంటంటే తిలకము ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చెబుతున్నాడు. బొట్టు పెట్టుకుంటున్నాము, ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నామో దాన్ని యోగానికి సూచన. అది అనగా ఆ బొట్టు పెట్టుకునేటువంటి పాల భాగం ఉన్నది, అక్కడ ఆజ్ఞాచక్రం ఉన్నది అని చెబుతున్నారు. అది అక్కడ ఆజ్ఞాచక్రం ఉన్నది అని సూచన కోసం చెబుతున్నారు. ఏమిటి ఆజ్ఞాచక్రం ఉన్నది అని చెబుతున్నారు అని అంటే ఆ ఆజ్ఞాచక్రంలో అమ్మవారి యొక్క పాదాలు ఉంటాయి. అమ్మవారి పాదాలు ఉన్నాయంటే అమ్మవారి పైన ఒక కుర్చీలో కూర్చుంది. మనం కుర్చీలో కూర్చున్నాము, కింద పాదాలు ఉన్నాయి, పాదాలు కింద ఆనించాము. అట్లనే అమ్మవారి యొక్క పాదాలు ఆజ్ఞాచక్రం దాకా వచ్చింది. పాదాలు ఆజ్ఞాచక్రంలో ఉన్నాయి, ఆజ్ఞాచక్రంలో ఉన్న అమ్మవారి పాదాలకి మనం బొట్టు పెడుతున్నాం. అదే అర్థం. ఇప్పుడు అర్థమైందా? బొట్టు పెట్టుకుంటున్నాం అంటే అదే అర్థమైంది. కాబట్టి ఆజ్ఞాచక్రంలో అమ్మవారి పాదాలు ఉన్నాయి. అమ్మవారు ఎక్కడుంది? పైన కూర్చున్నది. ఎక్కడ? బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి బైందవాసన. అక్కడ బైందవాసన అనే నామం గుర్తుకొచ్చింది కదా. బైందవాసన అంటే బిందువులో ఆసనమే కూర్చొని ఉన్నది అమ్మవారు. బిందువులో కూర్చొని ఉన్నది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క పాదాలకి మనం ఇక్కడ లోపల అర్థం ఏంటి? బొట్టు పెడుతున్నాము. ఇక్కడ ఆజ్ఞాచక్రము, ఇది యోగపరంగా సూచన చేస్తూ ఉన్నారు. కింద నుంచి మూలాధారం నుంచి వరుసగా 6వ చక్రం ఉన్నది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తూ ఉన్నది అని అర్థం. ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తున్నది అని అంటే అర్థం అమ్మవారి యొక్క పాదాలని నీవు నిత్యము దర్శించుకో అనేటువంటి భావం అనమాట అది. అని ఇంకా విశేషం ఏమిటంటే ఇంకొకటి ముఖము
ఇక్కడ ముఖాన్ని గురించి చెబుతున్నాడంటే ఏమిటంటే దీనిలో అమ్మవారి యొక్క ముఖము ఇక్కడ కస్తూరు పెట్టుకున్నది పరిమళ భరితమైనటువంటిది అనేటువంటిది చెబుతున్నది. ఇది ఏమిటనంటే చంద్రుడు మనస్సు రెండు మాటలు ఉన్నాయి. దీనిలో యోగంలో ఏంటంటే ఇంకొకటి కూడా ఉన్నది. ఏమిటంటే మనఃకారకో చంద్ర, అది దీనిలో మనఃకారకో చంద్ర, మనస్సు చంద్రుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇది అర్థం. చంద్రుడు ఎప్పుడైతే ఈ మనస్సు నుంచి తప్పుకున్నాడో వాడికి ఈ మనస్సు అనేది ఉండదు. అందుకనే వీడికి మెంటల్ వస్తుంటుంది. కొంతమంది అంటుంటారు, ఎప్పుడైనా మీరు విన్నారో లేదు, అరే పూర్ణం వచ్చింది, అమావాస్య వచ్చిందిరా వీడికి అని అంటుంటారు. అది చంద్రాధీనంతు మనః. కాబట్టి మనస్సు చంద్రుని యొక్క ఆధీనంలో ఉంటుంది, ముఖం. కాబట్టి అమ్మవారు చంద్రుడు. కాబట్టి అమ్మవారి యొక్క ముఖాన్ని గనక నీవు ఆరాధిస్తూ ఉంటుంటే నీకు ఈ మెంటల్ రాదు అని అర్థం. అది హిందీలో అర్థం. అది అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శుభాలను పొందుతూ ఉంటుంటావు. అది విశేషం. ఆ ముఖాన్ని చూసామనంటే నీ మనస్సు అమ్మవారికి ఆధీనమై ఉంటుంది అని అర్థం. అట్లా అన్నమాట ఇది. అందుకని అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారి ముఖాలు వరుసగా చూసుకుంటూ పైనుంచి వస్తూ బొట్టును చూడు అని చెబుతున్నాడు తిలకం. ఆ తిలకం కూడా ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నారు, మగవాళ్ళు బొట్టు పెట్టుకున్నారు అని అంటే ఎట్లా పెట్టుకోవాలంటే గుండ్రటిది పెట్టుకుంటారు. కానీ పుల్ల లాంటిది, త్రిశూలం లాంటిది, కత్తి లాంటిది, ఖడ్గం లాంటిది రకరకాలు ఉన్నాయి. ఇట్లా అందుట్లో బొట్లు కూడా ఎరుపు, పసుపు, నలుపు, ఇక రకరకాల వేషాలు వేస్తుంటారు. కానీ ఎక్కడ పెట్టుకోవాల్సింది బొట్టు తిలకం అని అంటే ఎరుపు అని అర్థం. ఇప్పుడు ఏదైతే గుండ్రంగా ఉన్నటువంటిదో అది గుండ్రంగా పెట్టుకున్నటువంటి బొట్టు అని. దానిలో కూడా విశేషం ఏమిటంటే గుండ్రంగా రౌండ్గా ఉంటుంది. మీరు కరెక్ట్గా ఆ రౌండ్ చూస్తే ఏం అర్థం అవుతుందో తెలుసిన? పూర్ణం, సున్నా. అది సున్నా. అది మీరు సున్నా అట్టగట్టగా పెట్టుకొని అట్లా కాకుండా ఒక పలకలాగా దీర్ఘ చతురస్రంలాగా పెట్టుకోండి చూద్దాం. పెట్టుకొని బయటికి వెళ్ళండి, ఏం వ్యాఖ్యానాలు వస్తాయో అప్పుడు వస్తుంది. వ్యాఖ్యానాలు ఎట్టొస్తాయో చూసుకోండి. ఏమంటారు మొట్టమొదట? నీకు మెంటల్ వచ్చిందా ఏమిటంటారు ముందు. రకరకాలు. ఎందుకు అట్లా వస్తున్నాయి? ఎందుకనంటే ఒక శాస్త్రం నిర్దేశించేసింది. బొట్టు గుండ్రటి బొట్టు. ఏంటి గుండ్రటి బొట్టులు అని అంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది మంత్రం. అందువలన ఎన్ని వేషాలు వేసినా బొట్టు మాత్రం గుండ్రంగానే ఉంటుంది. అట్లా పూర్ణము అనగా మనకు ఒక భారతీయులకి మాత్రమే ఏమిటి? బొట్టు, ముఖాన బొట్టు. ఈ విషయం ఒక విశేషాన్ని మీరు అమెరికాలో ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి గుర్తు చేస్తాం మీకు. ఇప్పుడు కాదు, ఎప్పుడంటే సుమారు 15 ఏళ్ల క్రితం, 15 కూడా ఇంకో 15-20 ఏళ్ల క్రితం న్యూయార్క్ లో పైన ఉన్నటువంటి బోట్స్ దాన్ని శిఖరాలను వాటి కొట్టేశారు. ఒక్క విమానాలు వచ్చి కొట్టేసారు. ఏదో 9/11 ఏదో పేరు దానికి ఉండేది, సెప్టెంబర్ 11 ఏదో దాని పేరు ఏదో ఉంది. ఇప్పుడు సుమారు కొట్టేసి కూడా 20 ఏళ్ళు అయింది. ఎవరు వాళ్ళు కొట్టేశారు? ఉగ్రవాదులు కొట్టేశారు. ఉగ్రవాదులు కొట్టేసేస్తే ఉగ్రవాదులు ఇప్పుడు మాకు గుర్తు, న్యూస్ లో చెప్పినటువంటి మీకు గుర్తు. అప్పుడు మీరు అమెరికా చేరారో లేదో, చేరుంటే మీకు గుర్తుంటుంది. అప్పుడు ఏం చెప్పారనంటే వాళ్ళని పట్టుకుంటున్నారు, ఆ క్యాస్ట్ వాళ్ళని పట్టుకుంటున్నారు. వాళ్ళు ఓటు పెట్టుకోరు. ప్రత్యేకంగా మన ఇండియా వాళ్ళు ఈ అమెరికాలో ఉన్న వాళ్ళకి మీకు అందరికి గుర్తు చెబుతున్నాం, మీరు బొట్టు పెట్టుకొని బజార్ నంబడి తిరగండి అన్నారు. మగవాళ్ళకు కూడా మీరు బొట్టు పెట్టుకొని బజార్ నంబడి తిరగండి అన్నారు. మీ ఇష్టం, చస్తారు లాస్ట్ మీ ఇష్టం అని అన్నారు. అప్పుడు బుష్ ఇవ్వడం అన్నాడు అనమాట. అది ఎందుకంటే చెబుతున్నాను అనమాట. ఎందుకంటే బొట్టు పెట్టుకున్నారని అంటే భారతీయులు. ఇది
మన ప్రపంచం మొత్తం మీద సూచన చేసేది ఏంటంటే వీళ్ళు భారతీయుడు అనడానికి బొట్టు అనేటువంటిది చూపిస్తారు. అప్పుడు వెంటనే బొట్టునే చూడంగా వాళ్ళు వెంటనే నమస్కారం అండి అంటారు. అది అంత గొప్ప విశేషమైనటువంటిది ఈ తిలక ధారణ. ఇదనమాట ఇది. ఆ విశేషం ముఖచంద్ర కళంకాభ ముగనాభి విశేషక అని అర్థం. అందులో ఈ కస్తూరి తిలకం అనేటువంటిది, కస్తూరి అనేటువంటిది ఆ వాసన అనేది పరిమళం అనేది సహజంగా వస్తుంటుంది, తయారు చేసింది కాదు. తయారు చేసిన వాసనలు ఉంటుంటాయి కదా బాటిల్స్ లో, ఇది పన్నీర్ అనేటువంటి అటింటూ కాదు. ఇది సహజంగా వస్తున్నటువంటి వాసన. అనగా అమ్మవారు బొట్టు పెట్టుకున్నది, ఆ బొట్టులోని సహజమైన వాసన వస్తున్నది. ఆ సహజమైనటువంటి వాసనే ఏంటి? సుజ్ఞాన వాసనలు అర్థం. అది సుజ్ఞాన వాసనలు వస్తూ ఉన్నాయి. అమ్మవారి యొక్క బొట్టు పవిత్రమైనటువంటిది, సుగంధవరసమైనది. అటువంటి బొట్టును మీరు దర్శించుకోండి అని చెబుతూ, మీరు కూడా బొట్టు పెట్టుకోకుండా ఉండకండి, బొట్టు తప్పనిసరిగా పెట్టుకోండి అని చెబుతున్నారు. అది విశేషం. అదేనమాట. దీనిలో ఇక విశేషమైనటువంటిది ఇంకా చెబుతున్నారు. వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇక్కడ ఒక విశేషం. వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇక్కడ విశేషం ఏంటో, వదనం అంటే ముఖం, అనంటే స్మర మన్మధుని యొక్క, మాంగళ్య మంగళకరమకు, గృహమునకు కట్టిన తోరణం వచ్చి చిల్లిక కరువముల గలది. మన్మధుడికి ఒక ఇల్లు ఉన్నదిట. మన్మధుడికి ఇల్లు ఉన్నదిట. ఆ ఇల్లు ఏదయ్యానంటే అమ్మవారి యొక్క వదనమేట ఆయన ఇల్లు. అంటే ఏమర్థమైనమాట? అమ్మవారి వదనం ఎలా ఉంది? అత్యంత సౌందర్యంగా ఉన్నది అని అర్థం. దీన్ని ఎలా పోల్చి చెబుతున్నాడంటే ఒక విశేషంగా చెబుతున్నాడు దీనిలో. ఏమిటంటే దీనిలో మన్మధుడి యొక్క గృహానికి మంగళ తోరణాలు కట్టాం. మనం మంగళ తోరణాలు మామిడాకులు తీసుకొచ్చి ఒక తోరణం కట్టి వాకిలికి కట్టేస్తాం, ఇది మంగళ కార్యక్రమాల సందర్భంగా. అట్లనే మన్మధుడు తన యొక్క ఇంటికి మంగళ తోరణాలు కట్టాలి. ఈ మామిడాకులతో తీసుకొచ్చి ఒకటి కట్టేసుకున్నట్ట ఆ మన్మధుడు గారు. కట్టేసుకుంటే అది ఎలా ఉన్నదిట అనంటే ఆ అమ్మవారి యొక్క వదనమే ఆయన ఇల్లేట. ఈ తోరణాలు దేంతో అంటే కనుబొమ్మలు. కనుబొమ్మలు జాగ్రత్తగా చూసుకోండి, అటు ఇటు ఉంటాయి. ధనుస్సుకి ఎట్లయితే అటు ఇటు వంగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది కనుబొమ్మలు. ఈ కనుబొమ్మలు, అమ్మవారి యొక్క కనుబొమ్మలు మంగళ తోరణముల వలె ఉన్నది అని చెబుతున్నాడు. మంగళ తోరణముల వలె ఉన్నాయి కనుబొమ్మలు. అందమైన మాతవదన మన్మధుని గృహముతో పోలిక అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం. పైన కనుబొమ్మలు ఉన్నాయి, అటొక కనుబొమ్మ ఇటొక కనుబొమ్మ ఉన్నది, మధ్యలో ఏముంది? సున్నా ఉంది. మధ్యలో సున్నా ఉంది, పూర్ణం. ఏమిటి? తిలకం బొట్టుంది. అటొకటి ఇటొకటి మంగళ తోరణాల మధ్యలో, కనుబొమ్మలో మధ్యలో ఆ సూర్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన కనుబొమ్మల మధ్యలో అనమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిలో చెప్పేది, ఆ కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ఆ సున్నా లాగా ఉన్నది బొట్టు ఉన్నది చూశారు, ఆ బొట్టు అనేటువంటిది శుభకరమైనటువంటిది అని చెబుతున్నాడు ఈ ఇంటికి అని చెబుతూ. ఇక్కడ విశేషంగా ఏమిటంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలని ఎందుకు తీసుకొని చెబుతున్నాడు అనంటే, ఈ మన్మధుడికి వాడికి పని లేదు, వాడికి పని ఒకటే పని అప్పచెప్పేసింది అమ్మవారు. ఏం అప్పచెప్పేసింది అనంటే జగత్తును సృష్టించరా నువ్వు అని పెట్టింది, అంతే. జగత్తును సృష్టించరా అని అంటానికి నీకు అన్ని ఇచ్చేస్తున్నాను తీసుకో అన్నది. అని దానిలో అమ్మవారు అన్ని ఇచ్చేసేసి తన యొక్క అవయవముల యొక్క శక్తి కూడా అంతా ఇచ్చేసేసింది. అమ్మవారి యొక్క కనుబొమలుని ఆ మన్మధుడికి ఒక ధనుస్సు అని అర్థం. రెండు కనుబొమలు ఇలా వంచేసేసాడు. మధ్య సెంటర్లో ఉన్న బొట్టు పెట్టుకున్న ఆ ప్లేసు అదేమో మధ్యలో ఉండే పిడి చేతితోటి పట్టుకునేటువంటి అదనమాట. ఇట్లా ధనుస్సు లాగా తయారైంది. మరి బాణం కావాలి కదా, బాణం తర్వాత వస్తుంది, బాణం ఏంటో తర్వాత వస్తుంది.
అంటే ఏమిటనమాట, ఇవన్నీ ఏంటి, మన్మధుడి ఇల్లు, మన్మధుడికి సంబంధించినటువంటి పనిముట్లు. అది అర్థం. ఈ పనిముట్లతోటి వాడు ఏం చేస్తున్నాడంటే జగత్తుని జయించేసేస్తున్నాడు. జగత్తునే వాడు జయిస్తున్నాడు, వాడు వస్తున్నాడు అని అంటే సరి దేవతలు కూడా పడిపోతారు. ఒకసారిట ఆయన శివుడి దగ్గరికి వచ్చి నారదుడు చెప్పాట, ఏమనంటే, అయ్యా మోహిని అవతారం అంటే ఏం అవతారమో కదండి, మీరు జితేంద్రియులు, మీరు మోహిని అవతారాన్ని నేను చూశానండి, అమ్మో ఎంతటి అందమైన అవతారమో కదండి అన్నట్ట. జితేంద్రులను మీరు కూడా పడిపోతారండి అన్నట్టు. ఈ నారదుడు పని ఏముంది, అటు ఇటు తగిలించడమేగా. కాబట్టి చెప్పారు, అంత అందమా అని అన్నట్ట. అవునండి అన్నట్టు. అనేటప్పటికి విష్ణుమూర్తి దగ్గర పోయినట్ట. ఏమిటయ్యా నువ్వేదో మోహిని అవతారం పొందేమంటే, ఎంత అవతారం, నేను జితేంద్రుని ఏమనుకుంటున్నావు నేను. కాబట్టి నువ్వు ఎంతటి మోహిని అవతారం ఎత్తినా కానీ నేను జితేంద్రుడు, నేను మాత్రం వలలో పడను అన్నట్టు. సరేలే అన్నట్టు. అప్పుడు ఆ విష్ణుమూర్తి అమ్మవారిని స్మరించాడు. మనకు 12 మంది అమ్మవారి యొక్క శ్రీ విద్యా మంత్రాన్ని స్మరించినటువంటి వాళ్ళల్లో 12 మందిలో విష్ణుమూర్తి ఒకడు. విష్ణుమూర్తి అమ్మవారిని స్మరించుకొని, అమ్మ ఒకసారి అవతారం మళ్ళీ ఒకసారి మీ ఆయన చూడాలనుకుంటున్నాడు పాపం అని అంటేను, సరే ఇస్తున్నాను అన్నది ఇచ్చేసి మోహిని అవతారం పొందాడు విష్ణుమూర్తి. పొందేటప్పటికి శివుడికి జితేంద్రుడు అనే మాట పోయింది, అసలు మాటే మర్చిపోయినాడు. ఇంకా ఈ మోహిని అవతారం అంటే పరిగెత్తుతున్నాడు. ఎంత అందమైనటువంటి రూపం ఇంతవరకు అసలు ఎక్కడ చూడలేదే పాపం. తన భార్య మా గొప్ప అందంగా ఉంటుంది కదా, మరి అది కూడా మర్చిపోయినాడు. అది కూడా మర్చిపోయి పరిగెత్తున్నాడు. లోపల ఉంది ఎవరు, తన భార్య ఉంది. విష్ణుమూర్తిలో వచ్చింది, ఆమె కూర్చుంది. వీడు పరిగెత్తుతున్నాడు. ఈయన వెనక వీడు పరిగెత్తున్నాడు. పరిగెత్తి కొంత దూరం దగ్గర పోయేటప్పటికి కావాలని ఆ విష్ణుమూర్తి మోహిని అవతారం జస్ట్ ఆగేటప్పటికి, చెక్కనే చెక్కిందిరా నాకు అని అనుకున్నాడు ఈ శివుడు. ఆ శివుడు నాకు చెక్కనే చెక్కింది కానీ కౌగిలించుకున్నాడు. వెంటనే ఏం కనపడేది, తన వైపు కనపడదు. ఊరి ఎంత పొరపాటు పడ్డాట్లా. ఇదనమాట. ఇది మనకు ఇందులో మనకు ఆ కథలో వచ్చేది ఉండదు అనమాట. ఇది అంతటి ఆ అవతారం ఏంటనమాట. అదే ఆ విషయాన్ని మనకు దీనిలో కూడా సౌందర్యలహరిలో కూడా వస్తుంది. హరిస్వామారాధ్య అనేటువంటి సౌందర్యలహరిలో వస్తుంది అనమాట. ఎంతటి జితేంద్రియుడైనా సరే అమ్మవారు తలుచుకున్నదా వాడు పడిపోవాల్సిందే. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే నీ జితేంద్రియత్వం ఉంటుంది, లేకపోతే ఉండదు అని అంత గొప్పది. అందుకనే సుందరకాండలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జితేంద్రియం బుద్ధిమతాము వరిష్టం. అదనమాట అక్కడ. అది అమ్మవారి యొక్క అనుగ్రహం అని ఇక్కడ చెబుతున్నాడు. ఈ నామంలో వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనేటువంటి దీనిలో ఏం చెబుతున్నారంటే, దీనిలో ఒక విశేషం దీనిలో ఏమిటంటే, దీనిలో ఆజ్ఞాచక్రం అనేటువంటిది చెప్పుకున్నాం. దీనిలో ఈ ఆజ్ఞాచక్రంలో ఏమిటనమాట, అమ్మవారి యొక్క పాదాలు ఉంటాయి అని మనం క్రితం దానిలో చెప్పుకున్నాం. ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటంటే, ప్రాతః సంధ్య, సాయం సంధ్య, మధ్య సంధ్య, 3 సంధ్యలు ఉన్నాయి. ఈ 3 సంధ్యలు అనేటువంటిది ఏమిటంటే, దీనిలో 3 సంధ్యలు. సూర్యుడు ఉన్నాడు, అటు ప్రాతః సంధ్య, ఇటు సాయంకాలం సంధ్య, అంటే 2 కనుబొమలు. 2 కనుబొమలకు అటువైపున ఇటువైపు 2 కనుబొమలు ఉన్నాయి. మధ్యలో సూర్యుడు, ప్రాతః సంధ్య, సాయంకాలం యొక్క సంధ్య. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఒక రోజల్లా కంప్లీట్ అయిపోతుంది. ఒక రోజు అనమాట దాని అర్థం. అంటే ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికేమో మధ్య సంధ్య అవుతుంది. అటు ప్రాతః సంధ్య, మధ్య సంధ్య, సాయంకాలం సంధ్య. అది
కాబట్టి ఈ మూడింటిని దర్శనం చేసుకుంటున్నామనంటే కాలాన్ని దర్శనం చేసుకుంటున్నాం 24 గంటలు. ఇది లోపల అర్థం, ఇది వ్యాఖ్యానపరంగా అర్థం, గొప్ప విశేషమైన అర్థం ఇది. 24 గంటలు అమ్మవారి యొక్క ఇవి దర్శనం చేసుకుంటున్నామంటే 24 గంటలు కాలాన్ని దర్శనం. కాలాత్మక పరమేశ్వర రామ అని అక్కడ చెబితే, గీతలోనేమో అహమేవ అక్షయ కాల అని గీతలో చెప్పాడు. ఆ కాలాన్ని దర్శనం చేసుకుంటున్నాం. మధ్యలో ఉన్నటువంటి ఎర్రగా కనబడుతున్నాడే ఆ బొట్టు, ఆయనే సూర్యుడు. ఆ సూర్యుడిని ఏమన్నామన్నాం మనం? చాందోగ్యంలో ఆదిత్యో బ్రహ్మ అన్నాం. అక్కడ బ్రహ్మము ఉన్నాడు, అమ్మవారి పాదాలు ఉన్నాయి. అక్కడ విశేషంగా అన్ని చెప్పుకుంటాం ఆజ్ఞాచక్రంలో. ఇది పలు విధాలుగా ఇది యోగానికి సంబంధించినటువంటిది అని మనం అర్థం చేసుకొని అమ్మవారి యొక్క కనుబొమలని మనం దర్శనం చేసుకుంటాము అని చెబుతున్నారు. ఈ కనుబొమల యొక్క విశేషం కూడా దీనిలో రాసి ఉన్నది, ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన విశేషం చెప్పుకున్నాం. ఆ తర్వాత కనుబొమల తర్వాత ఇది ఎక్కడికి వస్తున్నాడు? నేత్రాల దగ్గరికి వస్తున్నాడు, కిందకి వస్తున్నాడు నెమ్మదిగా. వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన, షోడశాక్షరి. వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. వక్రలక్ష్మి, వక్రం ముఖం, లక్ష్మి అంటే కాంతి. ఆ ముఖ కాంతి యొక్క పరివాహ ప్రవాహమునందు చలత్ చెలించుతున్న మీనాభ చేపల వంటి లోచన కన్నులు గలది. ఇది సహజంగా అందాన్ని చెప్పేటప్పుడు చేప కన్నుల వంటి కన్నులు గలది అని ఈ విధంగా మనం సహజంగా కవులు వర్ణిస్తూ ఉంటుంటారు, కవులు వర్ణన. అట్లనే ఇక్కడ మత్స్యము వంటి చేప వంటి కన్నులు కలది అని సహజంగా పైకి చెబుతున్నాడు. దీనిలో ఏమిటి విశేషం? కళ్ళు అటో కన్ను ఇటో కన్ను ఉన్నది, గంట 2 కళ్ళు ఉన్నాయి. అమ్మవారి యొక్క ముఖము కాంతి, ఒక ప్రవాహం, ఒక మంచి పవిత్రమైన గంగా నది లాగా ప్రవాహం, కాంతి ప్రవాహంలో ఈ 2 చేపలు తిరుగుతూ ఉన్నాయి. అనగా చేపలు ఎక్కడ తిరుగుతాయి? నీళ్లలో తిరుగుతుంటాయి. ఇక్కడ నీళ్ళు ఏంటి? కాంతి అనే ప్రవాహంలో ఈ కళ్ళు అనే చేపలు తిరుగుతూ ఉన్నాయిట. ఇది అర్థం అని అర్థం అనమాట. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే, ఈ చేపల గురించి ఎలా చెబుతున్నాడు అని అంటే అసలు అర్థం వేరు. ఏమిటంటే చేపలు తమ యొక్క సంతానాన్ని కేవలం తమ చూపులతోనే పెంచి పోషిస్తూ ఉంటాయి అని శాస్త్రం. తమ సంతానాన్ని చేపలు. అట్లనే అమ్మవారు తన కన్నులనే చేపలతో తన సంతానాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంటుంది. అంటే అర్థమేంటి? తమ సంతానం ఎవరు? మనమే. మనల్ని అమ్మవారు దయతో చూస్తూ ఉంటుంది. చూడటం వలన మనల్ని పెంచి పోషిస్తూ ఉన్నది, అది అర్థం. అందువల్ల చేపలతో చెప్తాడు. ఆ చేపలకున్న లక్షణాలను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారనమాట. అది కాబట్టి ఇక్కడ విశేషాలు చెబుతున్నాడు. ఇంకొక విశేషము, తన భక్తులను అనిమిష నేత్రములతో పోషించుతూ ఉంటుంది. అనగా చేపల కళ్ళు అనేది వాటికి రెప్పలు ఉండవు, అంతే కదా, వాటికి రెప్పలు ఉండవు. అనగా ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటుంది. అట్లనే అమ్మవారు చేప కళ్ళు అంటే ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటుంది. కళ్ళు తెరిచే ఎల్లప్పుడూ చూస్తూ ఉంటుంటుంది. అమ్మవారు పొరపాటున కళ్ళు మూసుకుందా, మొత్తం జగత్తు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటుంది. ఎవరిని చూస్తున్నది? ఈ జగత్తును చూస్తున్నది, మనల్ని చూస్తూ ఉన్నది. అనగా ఎల్లప్పుడూ మనల్ని పెంచి పోషిస్తూ రక్షిస్తూ ఉన్నటువంటిది అమ్మవారు. కాబట్టి అమ్మవారి యొక్క నేత్రములు చూడుము. నీవు నేత్రాలు ఎందుకంటే ఇచ్చింది? అమ్మవారిని యొక్క నేత్రాలు చూడరా, అందుకు ఇచ్చాం. అందుకనే మనకి దీనిలో కూడా వచ్చింది, చూశారు ఏమిటనంటే రాక్షసుడు. మనకు దీనిలో చాందోగ్యంలో వచ్చింది. అసుర శక్తి అనేటువంటిది ఇంద్రియముల మీద ఎలా పనిచేస్తుంటుందో వచ్చింది. ఇంద్రియాలు, కన్నులు అనేటువంటి దాన్ని దేవతలు అని అంటే అర్థం ఏమిటనమాట? ఇదిగో దైవత్వం ఇటువంటి వాటి మీద ఉంటే అప్పుడు దేవతలు ఉన్నారు.
లేదు ఇంకొక వేరే దాని మీద రాక్షసుడు ప్రవేశించాడని. కాబట్టి అమ్మవారిని నీవు దర్శనం చేసుకో అని చెబుతున్నారు. అమ్మవారు కళ్ళు ఎప్పుడు తెరిచి ఉంటుంది, నీవే ఇంకా నిద్రపోతుంటావు కళ్ళు కొట్టుకుంటూ. అట్లా అమ్మవారు అట్లా ఉండదు. అమ్మవారు పెంచి పోషించేటువంటి ఆ అమ్మవారు ఒక విశేషము. కాబట్టి అమ్మవారి నయనములు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. అంటే ఈ జగత్తును సదా అమ్మవారు కాపాడుతూ పెంచి పోషిస్తూ ఉంటుంటుంది అని అర్థం. దానికి చేపలతోటి పోలిక చెప్పాడు. పైకి అర్థం ఏమిటి? అందమైన నేత్రములు అని పైకి అర్థం. లోపల ఇంత అర్థం పెడతాడు. ఇది గూఢంగా ధ్వని గర్భితమైన అర్థాలు లలితలో ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలి. అమ్మవారి కన్నులు చూసామంటే అమ్మవారు మనల్ని పెంచి పోషిస్తూ ఉంటుంది అని. కాబట్టి అమ్మవారి యొక్క నేత్రాలు చూడాలి, అది అర్థం. అలా అనమాట. అని అందువలన అమ్మవారి యొక్క నేత్రములను దర్శించడం అంటే కేవలం అమ్మవారి నేత్రం ఇంత గొప్పవని చెప్పడానికి ప్రత్యేకంగా అమ్మవారు ఒక పేరుతోటి ఒక ఆలయం ప్రత్యేకంగా దక్షిణ దేశంలో ఉంది. అది మీకు తెలుసు. అక్కడ అమ్మవారి పేరు చేపల వంటి కన్నులు కలది అనే పేరుతోటే ఉంటుంది. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీనాక్షి, మధుర మీనాక్షి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చెప్పేస్తుంటారు అనుకో, అక్కడ అవకాశం లేదు. మధుర మీనాక్షి, మధురలో ఉన్నటువంటి మీనాక్షి చూసాం మేము. మధుర మీనాక్షి దేవాలయం చూసాం మేము. మధుర మీనాక్షి దేవాలయంలో పెద్ద సరస్సు ఉంటుంది. దానిలో ఎర్ర కలువలు 2-3 రకాల రంగులతో కలువలు ఉంటాయి. అమ్మవారికి పెడతారు. సుందరేశ్వర స్వామి అక్కడ మధుర మీనాక్షి పెద్ద గాలిగోపురం. అప్పుడు అనిపిస్తుంటుంది, ఇది ఎలా కట్టారబ్బా, ఎట్లా చేశారు అప్పుడు ఆ కాలంలో అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ మానవుని యొక్క విశేషమైన భక్తి ప్రపత్తుల వలన ఉంటేనే అంత పని చేయగలిగాడు అని అనిపిస్తుంది మనకి. మీనాక్షి అనమాట, మీనాక్షి అనమాట. మీనాక్షి అనే నామం సార్థకమైనది అనమాట అమ్మవారికి. కాబట్టి అమ్మవారి నేత్రద్వయమును దర్శించేటప్పుడు నువ్వు కనులు ఆర్పకుండా చూడు అని అర్థం. అది అమ్మవారి కన్నులు ఎప్పుడూ తెరిచి ఉంటుంది. అట్లనే అమ్మవారి దర్శనం చేసేటప్పుడు కళ్ళు కొట్టవాకు, కళ్ళు అట్టనే తెరిచి ఉంచు. మళ్ళీ నువ్వు ఎలా అయిపోవాలి? చేపల వంటి కన్నులు గలదానివే అయిపోవాలి అని అర్థం. అది అమ్మవారిని అలా దర్శించు అని చెబుతున్నాడు. దీనికి 48వ శ్లోకం మన సౌందర్యలహరిలో ఉన్నటువంటి దాన్ని అక్కడ అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి వక్రలక్ష్మీ పరివాహ చలం మీనాభలోచన. కనుక అమ్మవారి యొక్క ఆ కన్నులను చూడుము అని చెప్తున్నాడు. ఇది 2 కన్నులు. ఈ 2 కన్నుల్ని ఇంకొక విశేషం ఏంటంటే, చేపలని చెప్పాడు. 2 కన్నులను కూడా, ఒకటి కుడి కన్ను, రెండోది ఎడమ కన్ను. కుడి కన్నేమో సూర్యుడు, ఎడమ కన్నేమో చంద్రుడు. అనగా 2 కన్నులు చంద్రులు సూర్యచంద్రులతో పోలుస్తున్నారనంటే ఏమిటనమాట? సూర్యచంద్రులు దేనికి? కాలాన్ని సూచిస్తారు ఒకటి. రెండోది పెంచి పోషిస్తూ ఉంటుంటారు. అసలు సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్ష దైవములు. సూర్యుడు ప్రత్యక్ష దైవం అని మనకు 10వ అధ్యాయంలోనే గీతలో వచ్చింది. అలానే చంద్రుడు కూడా దైవము, పరబ్రహ్మ స్వరూపం అని వచ్చింది. కాబట్టి 2 కన్నులు అమ్మవారి యొక్క పవిత్రమైన 2 కన్నులు పరబ్రహ్మ స్వరూపములు. వాటిని దర్శించుము సూర్యచంద్రుల్ని అని ఇంకొక అర్థము. అది ఎంత విశేషంగా ఉంటుంది. ఈ భావాలను గుర్తుపెట్టుకొని ఈ నామాలు చదువుతూ ఉండాలి. అది లెక్క. ఈ భావం వెంటనే వెళ్ళిపోతుండాలి. వక్రలక్ష్మీ పరివాహ చలం మీనాభలోచన అంటుంటే అమ్మవారి యొక్క నేత్రాలను నేను కన్నులు ఆర్పకుండా చూస్తూ ఉంటుంటాను. అమ్మవారు ఆ నేత్రాలతో మమ్మల్ని పోషిస్తున్నది కదా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుండాలి. తర్వాత దానికి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, ఇక్కడ వచ్చింది, కిందకు వచ్చాడు. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. ఇక్కడ
ఏమిటి? నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నవ అంటే 9 అని ఒక అర్థము. ఇంకొక అర్థం వికసించిన, అప్పుడే తాజాగా వికసించిన. చెంపక పుష్ప ఆభ, సంపెంగ పుష్పము వంటి నాసాదండ. నాస అంటే ముక్కు, దండ అంటే కోటేరు వంటి ముక్కు అని అర్థం. అది అర్థం. నాసాదండ ఎత్తైన ముక్కుతో విరాజిత ప్రకాశించుతున్నది, ఇది అర్థం. ఇక్కడ ఈ విషయం మనకు సుందరకాండలో వచ్చింది. సుందరకాండలో ఒక శ్లోకంలో అమ్మవారి యొక్క రూపాన్ని హనుమ దర్శనం చేసుకున్నాడు, తన మనస్సులో దర్శనం చేసుకున్నాడు. సుందరకాండలో వచ్చింది, అక్కడ గుర్తుపెట్టుకొని చెప్పాను కూడా మీకు అప్పుడు. అమ్మవారు యొక్క విశేషము, తదున్న సంపాండు రథంతమవ్రణం, అది శ్లోకం. అక్కడ అది గుర్తుపెట్టు. తదున్న సంపాండు రథంతమవ్రణం, తదున్నసం, ఉన్నసం ఎత్తైన నాసిక, దంతమవ్రణం శుచిస్మితాం పలాశ పద్మ రోచనం, అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అమ్మవారి యొక్క ముఖాన్ని వర్ణించాడు. ఆ వర్ణించేటప్పుడు నాసికను వర్ణించాడు. ఆ నాసిక ఎత్తైన అని అర్థం. అదే అర్థం. అంటే కోటేరు వేసినటువంటి ఒక సరళ రేఖలాగా. దండ, దండ అంటే అర్థం కర్ర, వంకర లేనిటువంటి కర్ర అని అర్థం. అదే అనమాట దండ అంటే అర్థం. అలా ఉన్నది నాసిక అని అర్థం. ఈ నాసికతోటి ఉన్నటువంటి, ఇప్పుడు చివరికి అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకా ఉన్నాయి. మీరు ఊహించుకోండి అమ్మవారిని ఇలా ఉంటుంది అని. 1-2 సార్లు ఊహించుకోండి. మీకు స్వప్నంలో రాకపోతే అప్పుడు అడగండి, అమ్మవారు కనపడుతుంది. ఈ నామాలు అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటుంది, కనుబొమ్మలు ఇలా ఉన్నాయి, నాసాదండం ఇలా ఉన్నది, ఇదిగో బొట్టు ఇక్కడ ఇట్లా ఉన్నది, కిరీటం పైన బంగారు కిరీటం ఉన్నది. ఇలా మనస్సులో ఆ రూపాన్ని భావించుకోవాలి. ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, ఆయన బొమ్మ గీయాలనుకోండి. ఆ బొమ్మ గీయాలంటే ఆ చిత్రకారుడు మనస్సులో ఈ రూపం అంతా భావించుకొని బొమ్మ గీస్తాడు. అలానే ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, ఆ శిల్పికి ఇదంతా అర్థం చేసుకొని ఆ రాయిని చెక్కుతాడు. అంటే వాడి మనస్సులో ఈ రూపం ఉన్నది, ఇట్లా చెక్కాలి అని. అలానే చిత్రకారుడు కూడా అట్లా. అలానే మనము శిల్పం కాదు, చిత్రకారులం కాదు, మనోనేత్రంతో దర్శించేటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక శిల్పి మాదిరిగానో ఒక చిత్రకారుడు మాదిరిగానో నిర్మించుకోవాలి ఆ రూపాన్ని. ఇదే సగుణ బ్రహ్మోపాసన. ఇది సగుణ బ్రహ్మోపాసన. మీరు మన నామాలు చదువుతూ పోతున్నారని అర్థాలు తెలుసుకొని ఆ విధంగా రూపాన్ని దర్శనం చేసుకుంటున్నారంటే అదే సగుణ బ్రహ్మోపాసన అంటారు. అది అర్థం. ఇది కేవలం చదువుతున్నారనంటే, ఒక అరగంట గంట చదువుతున్నారంటే, ఆ సమయం ఖర్చు పెడుతున్నారంటే గంట సమయాన్ని సగుణ బ్రహ్మోపాసన చేశాము అని అర్థం. అమ్మవారిని పూర్తిగా దర్శనం చేసుకున్నాం అని అర్థం. ఇవన్నీ ఏమి లేవు. ఈ అక్షరాలన్నీ చకాచకా చదివేసేసాం, అయిపోయిందండి, లలిత చదివేసామండి అని అంటారు. వాళ్ళకి ఏమి రాదు. ఏదో ఏదో అంటారు చూసావు, పండు అవతల మారేసి తొక్క అంటారు చూసావు, చివరి తొక్క తెచ్చుకోవాల్సింది నేను. అది పాపం ఊరికి ఎందుకు లేరే అని అన్నట్టు ఉంటుంది. అంటే అర్థమే, గంట సమయాన్ని వెచ్చించావు. ఆ గంట సమయం కూడా ఎవరు? అమ్మవారి యొక్క రూపమే ఆ కాలం కూడా. ఆ కాలాన్ని నువ్వు సద్వినియోగం ఎంతవరకు చేసుకున్నావు అని అంటే అది క్వశ్చన్ మార్క్ అవుతుంది. కాబట్టి ప్రతి గంటని కూడా, ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఈ నామాలలో ఉన్న భావాలని బట్టి ఇదంతా సగుణ బ్రహ్మోపాసన మనం చదువుతున్నది. దానిలో మొట్టమొదట ఐం బీజాన్ని చదువుతున్నాము, అది అర్థం. ఈ ఐం బీజం ఇంకా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక విశేషం కూడా వస్తుంది, చాలా గొప్ప విశేషం రాబోతుంది. ఏమిటంటే అమ్మవారి యొక్క నాసిక నవచంపక పుష్పము, చంపక పుష్పంతో సమానము అని చెబుతున్నారు. చంపక పుష్పం అంటే సంపెంగ పువ్వు అని అర్థం. సంపెంగ పువ్వుతో సమానం అండి అని చెబుతున్నారు. పైగా కోటేరు వేసినటువంటి నాసిక అని చెబుతున్నారు.
అని చెబుతూ ఇక్కడ విశేషం ఏమిటి? తుమ్మెద పుష్పం అనేటప్పటికల్లా తుమ్మెద అనేటువంటిది ఒకటి తయారవుతుంది. ఈ తుమ్మెద ఎక్కడ ఏం చేస్తుంటుంది అని అంటే, ఎక్కడ పుష్పం ఉంటే ఆ పుష్పంలో తేనె ఉంటేనే వాగుతుంది, వాగుతుంది, లేకపోతే వాలదు. అది తేనె లేదనుకోండి దానిలో, నాకు తేనె ఉన్న చోట వాళ్తా కానీ తేనె లేని చోట నాకెందుకో, పైగా వాసన లేదు, తేనె లేదు, ఏమీ లేదు, నేను ఎక్కడ వాళ్తాను, నాకు ఆహారమే లేదు కదా. కాబట్టి తుమ్మెద అసలు వాలదు. ఎక్కడ వాళ్తుంది అని అంటే ఈ తేనె వాసన ఉన్న చోట వాళ్తుంటుంది ఆ పుష్పాల మీద. మరి అమ్మవారి యొక్క నాసిక సంపెంగ పువ్వు అంటున్నావుగా, మరి సంపెంగ పువ్వు మీద తుమ్మెదలు వాలవు కదా. మరి తుమ్మెదలు వాలవు కదా అని అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఉన్నది ఏమిటంటే విశేషము, తుమ్మెదకి ఎన్ని కాళ్ళు? 6 కాళ్ళు. మనకెన్ని కాళ్ళు? మనకెన్ని కాళ్ళు? పైకి 2 కాళ్ళు కనపడుతుంటాయి, కానీ కూడా మనం కూడా 6 కాళ్ళు ఉన్నాయి. అంతఃకరణే. లోపల మనకి 6 కాళ్ళు మనకి ఉన్నాయి, తుమ్మెదకి 6 కాళ్ళు. ఈ విషయం సౌందర్యలహరిలో 93వ శ్లోకంలో వస్తుంది. సౌందర్యలహరిలో వస్తుంది. ఏమిటంటే తుమ్మెదకి 6 కాళ్ళు సహజంగా అది పోవాలి, అది ఇంకో చోటకు పోవాలంటే 6 కాళ్ళ చోట పోతుంది. అలానే మనకి 6 కాళ్ళు ఏంటంటే 5 ఇంద్రియాలు, 1 మనస్సు, అది 6 కాళ్ళు. మనం 6 కాళ్ళ తుమ్మెదనం. ఈ 6 కాళ్ళ తుమ్మెద ఉన్నది చూశారు. సహజంగా భౌతికంగా ఉండేటువంటి తుమ్మెదేమో సంపెంగ పువ్వు మీద వాలదు భౌతికంగా. ఇక్కడ విశేషం ఏంటంటే మనలో ఉన్నటువంటి 6 కాళ్ళ తుమ్మెద ఉన్నాడే వాడు జ్ఞానవంతుడైతే వాడు ఏం చేస్తాడని అంటే, ఇంద్రియాలను జయించినటువంటి వాడైతే ఇంద్రియ సుఖాల మీద ఉండడు. వాడు ఏదైతే తుమ్మెద పరిగెత్తుకుంటూ పోయి తినటం తాగటంలో ఉంటుందో, అర్థం కదా, ఈ జీవుడు కూడా అలా ఉండడు. ఈ జీవుడు ఎలా ఏం చేస్తుంటాడనంటే, అమ్మవారిని కనుక పట్టుకుంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పాదపద్మంలో ఉండే జ్ఞాన మకరందాన్ని తాగుతూ కూర్చుంటాడు ఈ జీవుడు తుమ్మెదలాగా కూర్చొని. అది 93వ శ్లోకంలో వచ్చిందనమాట. అక్కడ అట్లా వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ 6 కాళ్ళు అనేటువంటి దాన్ని అర్థం చెబుతున్నాడు. 5 ఇంద్రియాలు, 1 మనస్సు. కాబట్టి మాత ముక్కు ఎలా ఉంటే సంపెంగ లాంటిది అనటం వల్ల ఇంద్రియ విషయ వాసనలకు దూరం. కాబట్టి సంపెంగ పువ్వు మీద ఈ తుమ్మెద వాలదు అనగా విషయ వాసనలకు దూరము. నాసిక అని చెప్పేటప్పటికి వాసన అనే మాట వస్తుంది. నాసిక ఏం చేస్తుంది? వాసనను పట్టేస్తుంటుంది. ఇది సుగంధము, దుర్గంధము అనేటువంటిది పట్టేస్తుంటుంది. దుర్గంధాన్ని అనేటువంటిది దాన్ని వదిలేసే సుగంధాన్ని తీసుకుంటుంది. ఈ దుర్గంధం అనేటువంటిది రాక్షసత్వం అనేటువంటిది, లేక సుఖాలు అనేటువంటిది. కాబట్టి అమ్మవారి యొక్క నాసికను దర్శిస్తున్నాము అనంటే నీకు వీటి మీద జయము ఉన్నది, ఇంద్రియముల మీద జయము ఉన్నది అని అర్థం. ఇంద్రియాలను జయిస్తున్నావు అంటే ఇంద్రియ వాసనలకు దూరంగా ఉన్నావు. ఇంద్రియ వాసనలకు దూరంగా ఉన్నావు. ఇంద్రియ వాసనలకు ఎలా తుమ్మెద ఏ విధంగా అయితే సంపెంగ పువ్వుకి దూరంగా ఉంటుందో, అమ్మవారి యొక్క ముక్కు సంపెంగ పువ్వు. నీవు 6 కాళ్ళ తుమ్మెదవి, ఊరే జీవుడా, మనమనమాట. నీవు 6 కాళ్ళ తుమ్మెదవి కాబట్టి 6 కాళ్ళ తుమ్మెద కదా, అమ్మవారి నాసికను చూడరా. చూస్తే నీకు ఇంద్రియ విషయముల మీద ఆసక్తి ఉండదు. ఇది అర్థం. ఇంద్రియ విషయముల మీద ఆసక్తి ఉండదు. ఇంద్రియ విషయం మీద ఆసక్తి ఉన్నదా, ఇక దానిలో పడిపోయినావంటే రాక్షసులు పట్టేస్తారు, నిన్నెటో పట్టుకుపోతారు. అందుకని ఇంద్రియ విషయ వాసన మీద ఏ వాసన ఉండాలి? ఇంద్రియ విషయంలో అంటే 5టిని జ్ఞానపరంగా వాసనలు పెట్టుకో, అది చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం చెబుతా మీకు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనేటువంటి దానిలో ఒక విశేషం చెబుతా. అష్టదిగ్గజ కవుల్లో ఒక కవి గారు ఉన్నాడు.
ఆయన ఇట్లనే సేమ్ ఇట్లనే ఉంటాయి. అష్టదిగ్గజ కవుల్లో ముఖ్యంగా రామరాజభూషణ్ వశ్చరిత్ర రాశాడు. వశ్చరిత్రలో ఆయన ఈ చదివారు కాబట్టి, సౌందర్యలహరి వీళ్ళు చదివారు కాబట్టి రాశారు అది. అక్కడ ఒక చోట రాస్తాడు. ఈ ఇక్కడ ఒక విశేషం, ఇక్కడ దీని గురించి ఒక కథ కూడా చెబుతుంది. దీని గురించి ఏమిటంటే, అష్టదిగ్గజ కవుల్లో ముక్కు తిమ్మన అనే పేరు విన్నారు కదా, మీరు విన్నారు కదా, ముక్కు తిమ్మన అని. అయితే ఇక్కడ ఏమైందనంటే, ఒక కవి గారు ఏంటంటే రామరాజభూషణుడు అనేటువంటి కవి గారు తన పుస్తకంలో ముక్కును గురించి రాశాడు. అమ్మవారి ముక్కును గురించి రాశాడు. ఇదే అర్థం వచ్చినట్టు రాశాడు. ఏమిటి అర్థం అని అంటే, అమ్మవారి నాసిక సంపెంగ పువ్వు. అటువంటి ఆ సంపెంగ పువ్వు ఏం చేసిందిట అనంటే, దానికి అన్ని పూలు ఉన్నాయి చూశారు, అన్ని పూల మీద అన్నిటి మీద ఇటు మీద వాలుతున్నది. కానీ నా మీద వాడటం లేదు. కాబట్టి తుమ్మిద నా మీద వాలాలి, తుమ్మిద నా మీద వాలాలి. కాబట్టి ఏం చేయాలి? అందుకని దేవుని గురించి తపస్సు చేసిందిట. ఏది? సంపెంగ పువ్వు. దేవుడు వచ్చాట. ఏమిటి తపస్సు చేస్తున్నావు ఏమిటి? ఇదిగో ఇదండి కథ. ఆ తుమ్మిదేమో అన్నిటి మీద వాళ్తుంటుంది, నా మీద వాలటం లేదండి. సరే అట్టయితే నీకు ఒక రూపం ఇచ్చేస్తున్నా. ఏమిటంటే రూపం అమ్మవారి యొక్క నాసిక, యోషానాసాకృతి భూమి. అమ్మవారి యొక్క ముక్కు ఎలా ఉంటుందో ఆ ముక్కు రూపంగా పోయి పుట్టు, నీకెందుకు పుడతావు ఓ. అప్పుడు పుట్టినప్పుడు తుమ్మిదలు ఉన్నాయి చూశారు, ఇదివరకు వాలటం లేదని చెప్పావు కదా, ఇప్పుడు తుమ్మిదలు ఇక వాలుతూ ఉంటాయి. ఎట్లా వాలుతుంటాయి అని అంటే, ఈ నాసికకి అటొక కన్ను ఇటొక కన్ను ఉంది. ఈ కరువు రెప్పలను వచ్చేటువంటి నల్లని కాంతులను అవే తుమ్మిదలు. ఆ తుమ్మిదలు యొక్క కాంతులు, ఆ కంటి యొక్క కాంతులు ఈ నాసిక మీద పడుతూ ఉంటుంటాయి. అనగా నాసిక అప్పుడు అనుకుంటుంది సంపెంగా, చూసారా నేను దేవుణ్ణి అడిగేటప్పటికి మీరందరూ వచ్చి నా చుట్టూ తిరుగుతున్నారు కదా, సంపెంగ పువ్వు సంతోషత. ఇది చమత్కారం. అంటే అర్థం ఏమిటి దీనిలో? ఈ సంపెంగ పువ్వులు అంటే నాసాదండ ఒకటి, అటువైపు కన్ను ఇటువైపు నల్లని కళ్ళల్లో వచ్చే నల్లని కాంతులతో ఉన్నటువంటి ఆ సౌందర్యము అంత గొప్పది. ఇంత సౌందర్యం ఎంత గొప్పది అనడానికి కారణం ఏమిటో తెలుసిన? అసలు రహస్యాలు ఇంకా ఉంది. ఇప్పుడు తొందరగా బయట పెట్టడం ఎందుకు? ఇంత రహస్యం ఇంత అందంగా చెబుతున్నాడు, ఇంత అందంగా వ్యాసుల వారు ఎందుకు చెబుతున్నాడు? అమ్మవారి యొక్క అందం అంతా ఇంత కాదు, చెబుతున్నాడే. ఎందుకు చెబుతున్నాడు ఈయన? ఇది అర్థం. ఎందుకు చెబుతున్నాడంటే ఆ రహస్యం ఇప్పుడే చెప్పేస్తాను, చివరి దాకా వస్తుంది. ఏమిటంటే, అయ్యవారు ఎలా ఉంటాడంటే ఒక బండ. అయ్యవారు ఒక బండ అంటే ఏమిటి అర్థం? చైతన్యమా? ఉండదు, ఏమీ లేదు. అన్నం తిన్నావా అని మాట్లాడడం. ఏమిటయ్యా నువ్వు ఎప్పుడు చూసినా చైతన్యం కసి నెత్తిన కొబ్బరి నూనె రాసుకోవాయా? అది మాట్లాడటం. కొన్ని పట్టు వస్త్రాలు కట్టుకోవాయా? అది మాట్లాడటం. ఎంతసేపు బండ మీద కూర్చుంటాడు. అర్థమైందా? ఈలే ఎవరు? అయ్యవారు. ఇప్పుడు ఏం చేసింది అనమాట అమ్మవారు, ఈయనని ఎలా అయినా సరే కదిలించాలి. ఈయనని కదిలించి నేనేం చేయాలంటే ఈ సృష్టి చెయ్యాలి. ఇది అర్థం. ఇప్పుడు అర్థమవుతున్నదా? ఈయనని కదిలించి ఈ సృష్టి నేను చెయ్యాలి. ఈయన ద్వారా నాకు సహాయం కావాలి. ఈయన యొక్క ఆ బండ ఉన్నదే, ఆ బండని పగలగొట్టాలి. ఆ పగలగొడితే దానిలో ఉండేటువంటి తేజస్సు, నాలో ఉన్న తేజస్సు కలిసి ఈ జగత్తంతా సృష్టింపబడుతుంది. కాబట్టి నేను జగత్తును సృష్టించాలి. కాబట్టి ఈయనని ఏం చేయాలి అంటే బాగా అందమైనటువంటి, చెప్పలేని అందమైన శరీరంతో కనపడితే అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఈ దివ్య కాంతులతో కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళు తెరిచినప్పుడు అప్పుడు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమవి అతస్త్వారాధ్యాం హరిహర. అది జగత్తు. హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా. జగత్తు ఎవరు? హరిహర విరించాదిభిరపి. అది
అందుకోసం ఈ జగత్తు కోసము ఆ శివుణ్ణి మెప్పించడం కోసము ఆయనలో ఉన్నటువంటి తన యొక్క సౌందర్యం అనేటువంటి చైతన్య శక్తిని ఇది కరెంటు అందమైనటువంటి ఆ కాంతులు ఉన్నాయే అవి కరెంట్. అవి ఇప్పుడు కరెంటును కొట్టుకున్నాం అనుకో, చేతమని కొట్టి అవతల పడేస్తుంది మనల్ని. అంతే కదా దాని అర్థం. ఆ కరెంటు కూడా తగిలిస్తే బల్బులు వెలుగుతుంటే ఆ చీకటి పోతుంది, వెలుగుతూ ఉంటుంటాయి. అనగా అర్థం ఏమిటనమాట, ఈయన గారు ఆ శివుడు గారు అప్పుడు కళ్ళు తెరిచి చూసి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచ్చేది. జగత్తు సృష్టి చేయడానికి ఇంత అమ్మవారిని వర్ణిస్తున్నాడు. అది తర్వాత ఈ ఐం బీజము, క్లీం బీజము, సౌహ్ బీజం కాగానే శివ కామేశ్వరాంకస్థ అక్కడ వస్తుంది. శివ కామేశ్వరాంకస్థ, శివ కామేశ్వర, శివుని యొక్క అంకము మీద. అందుకనే బొమ్మలు వేస్తుంటారు చూడండి. కొంతమంది తెలియక పాపం బొమ్మ వేశారు. శివుడేమో పడుకున్నాడు, శివుడి మీద అమ్మవారు కూర్చుంది. అమ్మవారి కూర్చుంది. ఇదేందండి ఇట్టా ఉంది ఏంటండి బొమ్మ? నీళ్ళ బొమ్మలన్నీ చూసుకోండి ఎట్లున్నాయో. అదిగో రాముడు, లక్ష్మణుడు, సీత, అదిగో విష్ణువు చూసుకో. ఇట్లుండాలి కానీ ఎక్కడన్నా ఇదేంటి శివుడి మీద పడుకున్నది కూర్చున్నది ఏంటి, ఇదేంటండి ఇది కొత్తగా ఉంది అని అనుకుంటారు. అక్కడ నామం యొక్క అలా ఉంది. అదే లలితా రహస్య శాస్త్రముల యొక్క గొప్ప విశేషం. అదే అంటే అర్థం ఏమిటి అసలు? అమ్మవారి యొక్క కాంతి ఉన్నదే, ఏ చైతన్య బ్రహ్మాధిష్ఠితమైనటువంటి కాంతి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క కాంతిని ఈ బండలాగా ఉన్నాడు ఒకడు పడుకున్నాడు కింద, వాడిలో ప్రసరించింది. వాడిలో ఉన్నటువంటి ఆ బండతనం పోయింది. పోయి వాడిలో ఉన్నటువంటి తన యొక్క కాంతి కలిసి, తన యొక్క కాంతి శివుడితోటి కూడా కలిసి 4 భాగాలు అయిపోయింది. 4 భాగాలు ఏంటి? 4 మంచం కోళ్ళు. ఇది 4 మంచం కోళ్ళు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశాన అయితే 4 మంచం కోళ్ళుగా తయారయ్యాయి. అనగా పైన ఏంటి? అన్నిటికన్నా మహా చైతన్యం అనేటువంటిది ఉన్నది. ఆ మహా చైతన్యం అనేటువంటిదే ఈ జగత్తు మొత్తాన్ని సృష్టిస్తూ ఉన్నది. ఆ జగత్తు సృష్టించడం ఎందుకనగా, ఇదిగో ఈ జీవులు తమ యొక్క కర్మ ఫలాలను అనుభవించడం కోసం రూపాలు పొందాలి. కొంతమంది మనుషులు, కొంతమంది జంతువులు, కొంతమంది పక్షులు, రకరకాలు ఈ జగత్తులో. అందుకోసం అన్నమాట. కాబట్టి అమ్మవారు అందరికన్నా పైన కూర్చున్నటువంటి చైతన్యము, మహా చైతన్యము అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క మహా చైతన్యాన్ని శ్రవణ రూపంలో చెబుతూ ఉన్నారు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషిత. తారాకాంతి ఇక్కడ విశేషము. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూసురా భాసురా. అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ నాసికగా పెట్టుకున్నటువంటి అలంకారం చెబుతున్నాడు. ఈ అలంకారం ఒక విశేషం. ఎలా ఉంటుందంటే, ఇది అంగారక గ్రహానికి, శుక్రగ్రహానికి, అనగా అంగారక గ్రహానికి ఎరుపు, శుక్రగ్రహానికి ఏమో తెలుపు. ఇది ఆభరణం ధరిస్తే ఇక్కడ స్త్రీలకి చెబుతున్నాడు. ఈ ఆభరణం ఎందుకు ధరిస్తారు అని అంటే, శుక్రుని యొక్క, శుక్ర అంటే మనకు నవగ్రహాల్లో శుక్రుని యొక్క శుభ వీక్షణం కోసం ఒకటి. రెండోది, అంగారకుడు దోషం చేస్తుంటాడు అంగారకుడు. కాబట్టి అంగారక దోషం నివృత్తి కోసం శుక్రుని యొక్క అనుగ్రహం, అంగారకుని యొక్క దోష నివృత్తి కోసము అటు ఎర్రని రాయి, తెల్లని ముత్యంతో ఉన్నటువంటి నాసాభరణాన్ని ధరిస్తారు అని చెబుతున్నారు. ఇది ఈ విధంగా ధరిస్తారనమాట. ఇది ఈ 2 గ్రహములు తేజస్సు కంటే మించిన తేజస్సు అమ్మవారు ధరించింది. ఇది మనం సహజంగా మనం ధరిస్తూ ఉంటుంటాం. మరి అమ్మవారు కూడా ధరించింది, మనం పెట్టారు కదా బొమ్మలు. మనకు ఆలయంలో వెళ్ళినప్పుడు నాసాభరణం పెట్టారు కదా, మరి అమ్మవారికి కూడా పెట్టారు ఏంటంటే, అమ్మవారి మీద కూడా వీళ్ళు చేస్తుంటారా?
అమ్మవారిని కూడా పట్టుకుంటారా వీళ్ళు? అసలు అమ్మవారి అందరికన్నా సుపీరియర్ కదా అందులో, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు కదా వీళ్ళు అనేటువంటి వస్తుంది కదా అనుమానం. ఇక్కడ విశేషం దానికి ఏంటంటే, రెండు గ్రహముల అంటే ఈ రెండు గ్రహముల తేజస్సు కంటే మించినటువంటి అధికమైనటువంటి తేజస్సు అమ్మవారి దగ్గర ఉన్నది. కాబట్టి నీవు నాసాభరణం ధరించినా ధరించకపోయినా అమ్మవారి నాసాభరణం ధరించు, అదే అర్థం. అమ్మవారి నాసాభరణం ధరిస్తే అంగారక దోషం ఉండదు నీకు, శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే సంపదలు ఉంటాయి. అంగారక దోషం పోతున్నది అని అంటే భర్తకి అనగా అర్థం ఏమిటనమాట, నీకు వైధవ్యం లేదు. వైధవ్యం తెచ్చిపెట్టేటువంటి వాడు ఎవడంటే 9 గ్రహాల్లో వాడున్నాడు, ఎవడు? అంగారకుడు వాడు. అందుకనే మంగళవారం రోజున, మంగళ అంటే ఎవరు అనమాట? మంగళుడు అంటే అంగారకుడు. ఆ రోజున అమ్మవారిని మనం ఉపాసిస్తే అంగారకుడు ఏమి చేయలేడు. ఎందుకంటే అమ్మవారిని పట్టుకున్నారు వీళ్ళు, వీళ్ళు పూర్వజన్మలో ఏదో ఉన్నది చేయాలి నేను, కాబట్టి అమ్మవారిని పట్టుకున్నారు కాబట్టి నేనేం చేయలేను. అమ్మవారు అందరికన్నా సుపీరియర్ కదా. ఇక్కడ విశేషం ఏంటంటే వాడికి ఇది జరగాలి అనేటువంటిది వాడి కర్మఫలం ఉంది, ఇది జరగాలి, లేకపోతే భర్త పోవాలి, లేకపోతే అది పోవాలి, ఇది పోవాలి, ఏవో మొత్తం మీద పోయేవి సంబంధించి ఏవో ఉంటాయి కర్మఫలాలు రకరకాలు. కాబట్టి అమ్మవారిని పట్టుకోరు. అమ్మవారిని పట్టుకుంటే ఇవి ఏమాత్రం దోషాలు కలగవు. అమ్మవారు అనేటువంటి వాళ్ళ అయ్యవారి కన్నా సుపీరియర్, అయ్యవారి కన్నా సుపీరియర్ అమ్మవారు. ఇదే మనకు లలితలో చెబుతున్నది. లలితలో కాదు, మొత్తం కూడా వేదము అంటామే, వేద విద్య అంటామే. వేద విద్య అంటే అర్థం ఏంటి? స్త్రీలింగ శబ్దం. అది విద్య అనేటువంటి స్త్రీలింగ శబ్దం. విద్యలన్నీ స్త్రీలింగ శబ్దాలు, అమ్మవారి యొక్క రూపాలు, సమస్తము అమ్మవారి యొక్క రూపాలే. కాబట్టి మహాచైతన్యాధిష్ఠిత పరబ్రహ్మము అమ్మవారు. కాబట్టి అమ్మవారిని పట్టుకున్నామనంటే నీకు ఏమున్నదో నీకు తెలియదుగా. నీకేదో జరిగింది అనుకో, అరే రే రే ఏమిది కర్మపాయసం రా, ఎప్పుడు పాపం చేసుకున్నావు, ఏమిటో రకరకాలు అంతా జరిగిన తర్వాత అప్పుడు అనుకుంటాం, అప్పుడు దాకా ఏమనుకో. కానీ అమ్మవారిని పట్టుకున్నావు అనుకో నీకు ఏమీ జరగటం లేదండి. శుభ్రంగా కారు వేసుకున్నావు, పోతున్నావు, వస్తున్నావు, హాయిగా ఉన్నావు అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని పట్టుకున్నావు. అమ్మవారిని ఏమన్నదని అంటే అమ్మవారు కొంచెం పట్టుకున్నా సరే నేను కొండంత ఇస్తాను అని అంటుంది, అది అర్థం. అందుకని కొంతమంది అంటారు, ఏమండి అసలు మేము అమ్మవారిని పూజించాం, అది పూజించాం, ఇది పూజించాం, మాకు అసలు అక్కర్లేదు, అవి ఇవి శుభ్రంగా తిరుగుతున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, బాగానే ఉన్నాం కదా, మాకేమొచ్చినాయి నష్టాలు కష్టాలు ఏమీ లేవు అని అనుకుంటుంటారు కొంతమంది. అయ్యా అది కాదయ్యా, దాని అర్థము నీకు బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. పూర్వజన్మలో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ రోజు కాస్త అయిపోతుంది, అయిపోగానే బ్యాలెన్స్ నిల్. వాడు బ్యాంక్ వాడు అంటాడు, ఏమంటే బ్యాలెన్స్ లేదండి, కాస్త బ్యాలెన్స్ వేయండి అంటుంటాడు. అట్లనే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయేదాకా ఇటు కూర్చుంటావు, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకో ఇక వచ్చి మీద పడతాయి. ఇప్పుడు చూడండి, ప్రతి వాళ్ళు అయ్యా 1,00,000 రూపాయలు ఉన్నాయండి, ఉంటే వాళ్ళు ఇంకో 1,00,000 ఉంటే వచ్చి నష్టం ఏంటి అనుకుంటారు, కానీ ఈ 1,00,000 తీసుకెళ్ళి బజార్లో వారేద్దాం అనుకుంటారా? కాదు కదా. అంటే అర్థం ఏమిటనమాట, బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడు పెంచుకుంటూనే ఉంటుంటారు, సంపాదించినటువంటి దాన్ని పెంచుకుంటూనే ఉంటుంటారు. అట్లనే ఈ కర్మల వలన సంపాదించుకుంటూ ఉంటుండాలి. ఆ సంపాదించుకుంటుంటే మనకు ఎటువంటి కర్మలు ఏవైతే దుష్ట కర్మలు ఏవైతే ఉన్నాయో అటువంటివి అవన్నీ పక్కకి తొలగిపోతాయి, అనగా ఇవి వచ్చి చేరతాయి. ఆ అమ్మవారి యొక్క ఆ పుణ్య ఫలాలు ప్రసాదించిన వచ్చిన వలన అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి అమ్మవారిని పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అయినారు. అందులో అమ్మవారు పట్టుకున్నటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? అది ఒక్కటి చెప్పండి, ఈ తోటి సరిపోతుంది. శుభం భూయాత్. అమ్మవారిని పట్టుకున్నటువంటి కాళిదాస్. ఎవరు? కాళిదాస్.
ఇదివరకు నా క్లాసులు విన్నారు కదా. మీరు కొత్త వాళ్ళు. మహాకవి కాళిదాస్ గారు పట్టుకున్నాడు. మహాకవి కాళిదాస్ గారు ఒక్కసారి అమ్మవారిని గురించి శ్యామలా దండకం చక 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 చెప్పేశాడు. ఆ తర్వాత మహాగ్రంథాలు రాశారు. ఆ మహాగ్రంథాలు ఇప్పటికి కూడా కాళిదాసు పుస్తకం చదివితేనే వాడికి పండితుడు అవుతాడు. లేకపోతే నువ్వు ఏ పుస్తకాలన్నా పక్కన పెట్టు. మేము ప్రతి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ మాకు చదువుకున్నప్పుడు అంతే. ముందు కాళిదాస్ పుస్తకం పెడతారు టెక్స్ట్ బుక్ గా. అది కాళిదాస్ పుస్తకం రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్రమితం ఇవి చదువుకున్నాం మేము చదువుకునే రోజుల్లోనే. మళ్ళీ ఎంఏలో మళ్ళీ చదువుకున్నాం. అట్లా అనమాట. ఇది ఏంటంటే కాళిదాసు, మహాకవి కాళిదాసు యొక్క రచనలు తప్పదు. మరి ఎప్పుడో ఆయన ఉన్నది 1500 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. అప్పుడు రాసినటువంటి సంస్కృత భాషలో రాసినటువంటి ఆ పుస్తకాలు మూలం ఎవరు? అమ్మవారు. కుమార సంభవంలో ఎవరు? అమ్మవారు. అమ్మవారు అయ్యవారు కుమార సంభవంలో. రఘువంశంలో ఎవరు? రామచంద్రమూర్తి. అది అట్లా ఆ విధంగా ఆయన రాసిన పుస్తకాలు. అందువలన అమ్మవారిని పట్టుకున్నటువంటి వాడు. అట్లనే తర్వాత కవులు కూడా చాలా మంది మనకు తెలుగు కవులలో మొట్టమొదట ఉన్న కవి పేరు నన్నయ్య భట్టు. ఆ నన్నయ్య భట్టు గారు కూడా మొట్టమొదట పద్యం రాస్తూ ఇదే తెలుగు భాషలో మొట్టమొదటి పద్యం చెప్పండి అని ఏమన్నా ప్రశ్న వేశారనుకోండి, తెలుగు ముగ్గురు భాషలో మొట్టమొదటి పుస్తకము భారతము. ఎవరు రాశారు? నన్నయ్య భట్టు. ఆ రాసినటువంటి నన్నయ్య భట్టు రాసిన భారతంలో మొట్టమొదటి పద్యం చెప్పు. ముగ్గురమ్మలను కన్నా మూలపుటమ్మ. అదే కదా. ముగురమ్మలే వస్తారు, కానీ ముగురమ్మల మూలపుటమ్మ అనేటున్నది ఎవరంటే పోతన గారు అన్నాడు. కానీ మొట్టమొదట ఈయన చెప్పాడు. ఈయన చెప్పిన దాన్న నడిచాడు ఎవరు? పోతన గారు. ఈయన ఏం చెప్పాడంటే మొట్టమొదట అమ్మవారిని చెప్పాడు. అమ్మవారిని ఎలా చెప్పాడనంటే శ్రీవాణి గిరిజా. అర్థమైందా? శ్రీ వాణి గిరిజ. శ్రీ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి, గిరిజ అంటే పార్వతి. చేసిందే అయిపోయిందా దీనిలో? ఇది అంటే నన్నయ్య భట్టు ఎవరిని పట్టుకున్నారు? విష్ణుమూర్తిని, లేకపోతే ఇంకొకరిని అయ్యా విష్ణుమూర్తిని నమస్కారం అని అన్నాడా? అనలేదుగా. అమ్మవారి యొక్క రూపములు శ్రీ, వాణి, గిరిజ. శ్రీ శబ్దము, శ్రీం బీజాక్షరం, వాణి బీజాక్షరం, గిరిజ బీజాక్షరం. ఈ 3 బీజాక్షరాలే బాలామంత్రం. ఈ బాలామంత్రాన్ని ఉపాసనతోటే ఆయన భారతం మొదలుపెట్టాడు. అది మరి ఆయన సరేగా. మరి తిక్కన గారు మరి ఆయనైనా సరే ఏ విష్ణుమూర్తి అని మొదలు పెట్టాలిగా పుస్తకం. ఆయన ఎట్లా మొదలుపెట్టాడు? ఇదే దాన్ని నడిచాడు. శ్రీయన గౌరి నా వరకు చిత్తము చెల్వకు పల్లవింపను పెట్టేశాడు. సాక్షాత్తుగా మహాత్రిపుర సుందరిని పెట్టేసేసాడు ఆయన. అదే భావాన్ని చూసి పెట్టేశాడు. ఆయన అమ్మవారిని పట్టుకున్నారు, ఈయన అమ్మవారిని పట్టుకున్నారు. ఇది విశేషం. అలా వాళ్ళు వచ్చిన మహాకవులు. వాళ్ళు ఆ మహాకవులు కాబట్టి వాళ్ళు రాసినటువంటి ఆ భారతం ఈ రోజు వరకు కూడా ఎన్నో పుస్తకాలు అక్కడ తెలుగు పుస్తకాలు పెడితే భారతం అనే దానికి అంత ప్రత్యేకం వచ్చింది. ఆ భారతాన్ని చూసే పోతన గారు అమ్మల కన్నా అమ్మ మూరమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అనేటువంటి పద్యం రావడానికి ఇది మూలం. దానిలో ఏమిటి చెప్పాడు? లలితా పరమేశ్వరిని చెప్పాడు. ఆ లలితా పరమేశ్వరి యొక్క బాలామంత్రం యొక్క విశేషంతో చెప్పినటువంటిది ఆ పద్యము. అది కాబట్టి మహాకవులందరూ కూడా అమ్మవారినే పట్టుకున్నారు, కానీ అయ్యవారిని పట్టుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అట్లా అనమాట అది మహాకవులందరూ. అది అందుకని శుభయాత్ర రేపు కూడా ఉన్నది కదా, చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శుభం భూయాతు.